అప్పులు సుప్పులు విన్నారా? ఆ సూర్యంగాడు ఏం చేశాడు? విన్నాం సార్. వాడు ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి బాస్. వాడి సంగతి మేము చూసుకుంటాం. నాయాల్ని నలిపి పారేస్తాం ఇలా. వాడి సంగతి ఎలా ఉన్నా ముందు నన్ను ఉతికి పారేస్తున్నారు కదరా. నమస్తే సర్కార్ జీ. కబీర్ దాదాకి స్వాగతం సుస్వాగతం. అరే స్వాగతం తర్వాత ముందు క్యా హై జీ, ఆ బద్మాష్ గాడిని ఖతం చేస్తా. వాడి పేరు పద్మాస్ కాదు, సూర్య. అరే సాలే, అది నాకు మాత్రం తెలుసు బే. వాడి పేరు సాలే కాదు, అబ్బులు. అరే కౌన్ రే తు, ఈ చెంచాగాళ్ళు వసపెట్టల్లా వంకరగా వాగుతున్నారు. వాళ్ళు వసపెట్టలు కాదు, అప్పులు సుప్పులు అని మన వీడియో సెక్షన్ లో పని చేస్తారు. అరే ఎక్కడున్నదా సవర్ కా బేటా, एक शॉट दो टुकड़ा खत्म कर को चाट साला. కబీర్ భయ్య, చాలా ఆటకి చేతి నిండా పని పడిందిరా. అరే ఏంది సార్, మీది పిలుపు మాకు దూరమై చాలా కాలమైంది. పిలవటానికి నువ్వు ఎక్కడున్నావో తెలిస్తేనే కదరా. అరే ఏంది సార్, आज मुंबई, कल राजस्थान, दूसरा नेपाल, अभी आंध्र. అందుకే నిన్ను ఎదగడం చాలా కష్టమైంది. ఇంతకీ వాడు మనకి కలిగించిన నష్టం ఎంత? వాడు సిఐడి దొంగల మన ముఠాలో చేరి అదిని చూసుకునే 5 కోట్ల హారాన్ని రెండో కంటికి తెలియకుండా మాయ చేశాడు. क्या 5 క్రోస్? అంతేకాదు, వాడు మన ఆజాత శత్రువు కూడా. ఆ నాగీ తల్లిని మనమే చంపామని ప్రతీకార జోలతో ప్రజలుతున్న ప్రాయసింహం వాడు. వాడు బ్రతికి ఉంటే ఎప్పటికైనా మనకు ముప్పు తప్పదు. అందుకే వాడు అడ్డు తొలగించుకోవాలని నిన్ను రప్పించాం. అయితే నేను ఇప్పుడే వెళ్ళి వాడిని నరికి పారేస్తా. అరే రఘు, ఇదిగోరా మన శత్రు శేషం. మనతో నా కయ్యానికి కాలు దూవే మనల్ని మట్టి కల్పించాలనుకున్న ఏక నారీ మనే. क्या है लड़की? अच्छा, बहुत अच्छा. ఏమే పసందైన పాల పెట్ట, మమ్మల్ని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన ఏక నారీమణి ఇప్పుడు చూడవే, ఎవరి చేతుల్లో ఎవరు సస్తారో. మమ్మల్ని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన మీ బాబే మా చేతుల్లో సచ్చాడు. ఇప్పుడు నీకు అదే గతి పడుతుంది మా చేతుల్లో. చావబోయేది నేను కాదురా, మీ మృతులు వెతుక్కుంటూ వచ్చి నన్ను బంధించారు. ఏమిటా ధీమా? ఆ కళ్యాణ్ గడు వస్తాడు, నిన్ను కాపాడుతాడని కలలు కంటున్నావా? వాడి కోసం, వా సూర్యం గడి కోసం స్పెషల్ గా అరేంజ్ చేసిన యమకింకరుడు వీడే. अरे
దీనికి మేము నలిపి పారేస్తాం. ఏమే పంచవన్నెల రామచిలక, అంత తేలిగ్గా చంపేస్తే ఎలా? ముందు దీని రెక్కలో నుంచి రేఖలు ఒక్కొక్కటిగా నేల రాలాలి. ఆ తర్వాత కుప్పకూలిన దీని శరీరాన్ని అందరూ ఆనందంగా పంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని చంపేద్దాం. అరే కబీర్ భయ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోరా. అలాగే సార్. ఏమే లైలా, ఈ రోజుకి నేనే మజ్నూనిరా. జై, మీకు అంతిమ గడియలు సమీపించేరా. ఈ మిడిసిపాటు నీ టిక్కు టెక్కు దించడానికే నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నీ అంద సందాలతో ఆట పాటలతో మమ్మల్ని అలవరించేలా ఆడు పాడు. రుద్ర, ప్లీజ్ నీకు చేతులెత్తి దండం పెడతాను, నన్నేం చేయకు, ప్లీజ్ వదిలిపెట్టు. ఎక్కడికే చిలక ఎగిరిపోతున్నావు? నీ సొగసు సోయకాలు నలిగిపోకుండా ఎత్తే ఎలా? ఒరే రఘు, దీన్ని లోనకి తీసుకెళ్ళి నీ కోరిక తీర్చుకో. అవే చామంతి. వెల్కమ్ మై డియర్ సూర్యం, వెల్కమ్. నా పేరు సూర్యం కాదు, సూర్య. ఓ సారీ, ఏమిట్రా అలా తెల్ల మొగాలు వేస్తొస్తున్నాడు? వీడు ఎవరు అనుకుంటున్నారా? మనతోనే మంచిగా ఉంటూ ఎంతో సహనంగా మన పనులన్నీ చేసి పెట్టిన మన సూర్యనే. ఇక్కడ మన అతిథిని గౌరవించటం మన ఆనవాయితీ. రుద్ర, నాకు పొగడ్తలంటే గిట్టవని ఇంతకు ముందే చెప్పాను. ఓ సారీ, మర్చిపోయాను. ఏంటి అలా గుడ్లప్పగిస్తూ చూస్తున్నారు? యారా సింగపూర్ రౌడీ, అన్నగారు అయ్యగారు కలిసి నాటకాన్ని బాగా రత్తి కట్టించారు, అందుకని అవార్డులు ఇవ్వటం ధర్మం. అరే మహేంద్ర గజేంద్ర, వీడిని తీసుకెళ్ళి కుర్చీలో కట్టుబడేంద్రా. రుద్ర, అదే చెట్టు రాయమంటున్నాను. యారా సింగపూర్ రౌడీ, నమ్మకంగా ఉంటే మాకే వెన్నుపడి పడుస్తావురా. ఇప్పుడు చెప్పరా, నీ బాడీలో ఎన్ని కత్తి పోట్లు పడవాలో. గజేంద్ర, ఆ సూర్యం గాడితో జాగ్రత్త. వాడసలే ప్రొఫెషనల్ కిల్లర్. యారా హీరో, ఏ ఊరికి రా నువ్వు దాదావి? ఎవరికైనా దగ్గర పడింది కాళ్ళు ఇరిగిన కబాదు పక్షే. నిన్ను చంపటం ఎలా అని విచారించాను, కానీ నీ అంతటా నీవే వస్తావని అనుకోలేదు. ఇక్కడ జరిగే ప్రతి మలుపు మీరు ఊహించినట్లుగానే ఉంటుంది. బాస్, వీడితో కాలయాపన ఎందుకు కానీ వేసేయమంటావా? వాడిని చంపితే ఆహారం ఎక్కడుందో ఎలా తెలుస్తుంది గజేంద్ర? యారా సూర్య, ఆ యారం ఎక్కడుందో చెప్పమ్మా. నాకు తెలీదు. వీడు మామూలుగా అడిగితే ఎందుకు చెప్తాడు? ఒరే అప్పులు సుప్పులు, వీడు అరుపు ఆకాశానికి వినపడేలా కొట్టండి రా. మీరు తప్పుకోండి బాస్, వీడి సంగతి మేము చూసుకుంటాం.
సూర్య మా బాస్ సంగతి నీకు తెలియదు. ఆ హారం ఎక్కడుందో చెప్పు. చెప్పకపోతే సస్తావ్. సత్య ముందైనా ఆరం ఎక్కడుందో చెప్పరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నా ప్రాణం పోయినా చెప్పను. ఓ ఆహారం గురించి అలా అడిగితే చెప్పడు. గజేంద్ర, నువ్వు వెళ్ళి కబీర్ దాదాని ఎంట పెట్టుకు తీసుకురా. అలాగే బాబా. సూర్య, చివరిసారిగా అడుగుతున్నా, ఈ గృహ నెత్తుడికి గుహగా మారకముందే ఆహారం ఎక్కడుందో చెప్పు, లేదా నో, నేను చెప్పను. బ్రతికి బట్ట కట్టరా బాబు అంటే సస్సి సాధిస్తానన్న వాడిని మేము మాత్రం ఏమి చేయగలం? क्या है सूर्यम? आरंग क्या है? बोलो, जल्दी बोलो. వీడు హారం గురించి అలా అడిగితే చెప్పడరా. అరే కబీర్ భయ్యా, వాడిని నరికి పారే. अरे एक बात तलुसुको बे मी अल्लानी. మర్యాదగా మీ చేతిలో నాయలను కింద పడేయండి. కదిలేరా కాల్చి పారేస్తాను. అరే కళ్యాణ్, ఇవన్నీ గుండెలరా నీకు? ఉన్నదే ఒకటే గుండె రాపిచ్చు కుంక. అడుగు ముందుకేసావా మీ బాసు తల బాంబుల పేలిపోతుంది. శభాష్ మహేంద్ర, శభాష్. మిస్టర్ ఇన్స్పెక్టర్, మర్యాదగా మా బాస్ను వదిలిపెట్టండి, లేదంటే నీ ప్రియురాలు పీక తెగ్గొస్తా. శభాష్ మహేంద్ర, శభాష్. మంచి సమయానికి వచ్చావు. ఎరా పోలీస్, ఇప్పుడు చెప్పరా, నీ బాలిని ఏ పోలీస్ స్టేషన్ కి పార్సల్ చేయమంటావు? గజేంద్ర, వీళ్ళని కూడా కట్టి పడేయండి. దీన్ని మాత్రం ఇలాగే వదిలేయండి. దీంతో నాకు చాలా పని ఉంది. ఏమంటావే శ్యామంతి? రే ద్రోహి, ఆడదాని మీద అంటారా మీ ప్రతాపాలు? నా కట్లు ఇవ్వండిరా, నా మగతనం ఏంటో చూద్దరు కానీ. నోరు మొయ్యరా, రెక్కలు ఇరిగిన అక్కుపక్షే. కబీర్, వీడితో కాలయాపన ఎందుకు గాని వాడిని నరికి పారే. నరకవలసిందే మా తమ్ముడిని కాదురా కుయ్య. కబీర్, నీకేమైనా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నేనెవరో తెలిస్తే మీకు మతిపోతుంది. ఎవరు నువ్వు? నేను మీరు అనుకున్నట్టుగా కబీర్ దాదాని కాదు, మీరు అంతమంది అనుకున్న దిలీప్ని. అంటే అంటే నువ్వు కూడా విశ్వనాథ్ కుమారుడివేనన్నమాట. అంతేకాదు, మీ చిత్తమంట వెలిగించడానికి అవతరించిన రుద్రసింహాన్ని. తమ్ముడు,
అయితే ముగ్గురు కలిసే వచ్చారన్నమాట సావటానికి. ఒరే అబ్బులో సుబ్బులో, ఇంకా దిష్టి బొమ్మల్లా గుడ్లకు తించి చూస్తారా? వీళ్ళు కూడా కట్టిపడేయండి. పట్టి పడేయాల్సింది వాడిని కాదు, నిన్ను. ఏమిట్రా తల చిక్కవావుడు? నల్ల దిక్కవాడి కాదురా, గజ దిక్క సమాధానం. అంటే మీరు ముగ్గురు కలిసే నాటకం ఆడారన్నమాట. ఏ నాటకమైనా అందరూ పాత్రలు ఎవరి కార్యాచరణ పోలిస్తే నాటకం రక్తి కడుతుంది. అంత తేలిగ్గా రక్తి కట్టిందని సంబరపడకండి. నేను చిటికే వేసానంటే మీ తలలో పుచ్చకాయలో పచ్చడైపోగలవు. పచ్చడావే మా తలలు కాదు, మీ ఎముకలు. అదిగో అటు చూడండి, 1000 మంది పోలీసులు మీ స్థావరాన్ని చుట్టుముట్టారు. రుద్ర, వీళ్ళతో కాలయాపన ఎందుకు కానీ ఆ టుపాకీ ఇలా ఇవ్వు. 4 తోటాలతో వీళ్ళని నరకానికి పంపుతా. ఏరా కళ్యాణ్, నన్నే చంపుతానని ప్రతిజ్ఞ చేసావా? అందుకే మొదటి బుల్లెట్ నీకే. ఎరా సూర్య, నమ్మకంగా పనులకు చేరి మమ్మల్ని ఎన్నిపోటు పొడిస్తావా? ఎన్నిపోటు పడటం నీకే కాదురా, నాకు ఎన్నితో పెట్టిన విద్య. అందుకే నిన్ను మామూలుగా సంపను. ఇళ్ళగా కానీ పండగ కాదురా. ఆల్రెడీ ఇల్లడిగినట్టే, ఇంకా పండగ చేసుకోవటమే మిగిలింది. ఓ దిలీప్, ది గ్రేట్ కబీర్ దాదా లేడి పిల్లల కుప్పు గంతులు వేస్తూ అమాయకంగా మా రెక్కల కింద దూరావు. అందుకే 3వ బుల్లెట్ నీదే. ఎరా అబ్బులు సుబ్బులు, మిగతా 2 బుల్లెట్లు మీవేననుకుంటున్నారేమో. అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్క బుల్లెట్తోనే మీ ఇద్దరిని పైలోకానికి పంపుతా. తలుసుకోండి రా మీ తల్లిని. బుల్లెట్తో ఆడుకోవటం నీకేం తెలుసురా? నాకు వెన్నతో పెట్టి విద్య. కమాన్. అబ్బా! అన్నయ్య ఏమిటి? అరే, నా తమ్ముడిని చంపుతారా? నీ అంత చూస్తా. రుద్ర, వీళ్ళని మామూలుగా వదలకో. సింగం, మల్లు, గంగులు ఎక్కడ చచ్చారా? సమయానికి ఒక్కడు కూడా లేకుండా పోయారు. ఎదురు చూస్తున్నాం. అంత తేలిక వీడు లొంగర్రా. వీడు తల్లో జయజమూలం విద్య. వీడి జాతకం అంతా నా దగ్గర ఉంది. ఆ క్యాసెట్ సహాయంతో వీడిని ఉరికమ్మ ఎక్కిస్తాను. అంతవరకు నువ్వు బ్రతుకుంటేనే కదరా. నువ్వు లేక అనాథలమయ్యావు. ఇప్పుడు నువ్వు వండుకోవడం మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోతున్నావా డాడీ? అందరినీ కలుసుకునే అదృష్టం నాకు దొరికింది. ఈ జన్మకి ఇది చాలు బాబు. తమ్ముళ్ళు జాగ్రత్త. బాబు కళ్యాణ్, ఈ ఆఖరి మధ్యలో అందరిని కలుసుకునే అదృష్టం కలిగింది. ఈ జన్మకి నాకు ఇది చాలు బాబు. తమ్ముళ్ళు జాగ్రత్త. ఏమో ఎవరో కాదు, నా మిత్రుడు నరేంద్ర కూతురు. ఆమెకి న్యాయం చేయి. అవును
అవునమ్మా, మీ ప్రేమ గురించి అంతా తెలుసుకున్నాను. నా తమ్ముడిని ఈ రోజు నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. బావగారు మీరు ఎంత మంచి వాళ్ళు బావగారు. ప్రభుత్వం నాకు ఇచ్చిన లాకెట్ ని వదిన, ఇదిగో నీకు గిఫ్ట్ చేస్తున్నాను. అన్నయ్య మమ్మల్ని దీవించు. ఇక ఈ రోజు నుండి ఒకే ఇంట్లో ఉంటూ ఒకే తిండి తింటూ గడిపేయవచ్చు. ఒకే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒకే ఇంట్లో గడపడం కష్టం.